చేస్తున్నాను. The next concept is writing off of loss or discount on issue. మనం ఏదైతే లాస్ ని డెబిట్ చేసామో అదంతా ఒకేసారి రైట్ ఆఫ్ చేయాలా అంటే కనుక మరి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ లాస్ ఆర్ డిస్కౌంట్ రిటర్న్ ఆఫ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డిబెంచర్స్. ఫస్ట్ థింగ్, సో లాస్ ని ఎట్ ఏ టైం రైట్ ఆఫ్ చేయకూడదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డిబెంచర్స్ రైట్ ఆఫ్ చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ ఫ్యూచర్ లో ఒక 20 రూపాయలు ఒక డిబెంచర్ కి వస్తుందని తెలిసింది అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సో 20 రూపీస్ లాస్ ఇంటూ ఒక నా దగ్గర 10,000 డిబెంచర్స్ ఉన్నాయి అంటే నా లాస్ 2 lakhs అన్న. ఫ్యూచర్ లో ఎప్పుడైనా డిబెంచర్స్ రిడీమ్ చేస్తుందో కంపెనీ, అప్పుడు కంపెనీకి జరిగే లాస్ 2 lakhs. ఈ 2 lakhs లాస్ ఎప్పుడో డిబెంచర్స్ రిడీమ్ చేసేటప్పుడు రైట్ ఆఫ్ అవుతాను. అంటే మరి రిడీమ్ చేసేంత వరకు కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డిబెంచర్స్ కంపెనీకి ఆ లాస్ మెయింటైన్ చేయాలి. లాస్ ప్రావిజన్ క్రియేట్ చేసాం కదా, లాస్ ని ఒకేసారి P&L తీసుకెళ్తే మొత్తం ప్రాఫిట్ ఎఫెక్ట్ అయిపోద్ది. సో P&L కి డిబెంచర్స్ లైఫ్ ఎంతకాలం ఉందో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డిబెంచర్స్ లైఫ్ మనం ఏం చేయాలన్నా వాటిని స్ప్రెడ్ చేయాలా. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సో ఇది ఎలాగా అంటే ఇఫ్ డిబెంచర్స్ ఆర్ రిడీమబుల్ ఆఫ్టర్ ఏ certain period of time. So observe చేయాలి. So debentures are redeemable after a certain period of time. For example 3 years. సో నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాను. మరి అందరూ కాన్సన్ట్రేటెడ్ గా వినండి. సో కంపెనీ డిబెంచర్ హోల్డర్స్ తో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాయి. సో కంపెనీ చెప్పిందన 100 రూపీస్ డిబెంచర్ ని ఫ్యూచర్ లో ఒక 3 years తర్వాత 120 రీపే చేస్తాను మీకు అని కంపెనీ డిబెంచర్ హోల్డర్స్ కి మాట ఇచ్చిందని అగ్రిమెంట్ లో రాసుకున్నారు. రైట్, అంటే నాకు జరిగే లాస్ 3 years స్ప్రెడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ ఒక 30,000 వచ్చింది అనుకున్నా. సో అప్పుడు 3 years స్ప్రెడ్ అవ్వాలి, డివైడ్ బై 3 దట్ ఈక్వల్స్ 10,000 అని రాయాలి. సో ఎవ్రీ ఇయర్ 10,000, ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 10,000, థర్డ్ ఇయర్ 10,000. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చే లాస్ ఒక 60,000 అన్నారు అనుకున్నాను. 3 years స్ప్రెడ్ చేయాలి, డివైడ్ బై 20, ఎవ్రీ ఇయర్ 20,000 అంటే లాస్ డివిజన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ది డిబెంచర్ లైఫ్. సో ఇలా కానీ అయితే కానీ ఫర్ ఎగ్జాంపుల్ 3 years అని అనుకున్నాను. సో లాస్ ని బేస్ చేసుకుని మనం తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్, అంటే పీరియడ్ అయిన తర్వాత డిబెంచర్స్ రిడీమ్ చేస్తాం. రైట్, అలా అన్నప్పుడు దెన్ లాస్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఈక్వల్లీ డ్యూరింగ్ ది లైఫ్ ఆఫ్ ది డిబెంచర్స్. సో డిబెంచర్స్ లైఫ్ మొత్తం ఈక్వల్ గా రైట్ ఆఫ్ చేయాలి. ఈక్వల్ గా ఫర్ ఎగ్జాంపుల్ 30,000 అయితే కనుక 3 years చొప్పున తీసుకుంటే 10,000 per year. అది 60,000 లాస్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నది 60,000 లాస్ అనుకుంటే 3 years లైఫ్ కాబట్టి 60,000 by 3 20,000 per year. సో ఇలా ఎవ్రీ ఇయర్ ఈక్వల్ గా రైట్ ఆఫ్ చేస్తాము. లాస్ట్ ఇంపార్టెంట్, ఇఫ్ డిబెంచర్స్ ఆర్ redeemable in installments. సో ఇన్స్టాల్మెంట్స్ లో రిడీమ్ చేయొచ్చా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నా దగ్గర నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నాను అప్పు డిబెంచర్స్ రూపంలో. ఏం చెప్పిందంటే అగ్రిమెంట్ లో ఈ 1 lakh లో ఫస్ట్ ఇయర్ ఎండ్ అవగానే ఓ 10,000 పే చేస్తాను, తిరిగి ఇచ్చేస్తాను నీకు. సెకండ్ ఇయర్ ఎండ్ అవగానే ఇంకో 20,000 తిరిగి ఇచ్చేస్తాను. థర్డ్ ఇయర్ ఎండ్ అవగానే ఇంకో 20,000 తిరిగి ఇచ్చేస్తాను. ఫోర్త్ ఇయర్ ఎండ్ అవగానే రిమైనింగ్ 50,000 ఇచ్చేస్తాను. ఇలా డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ లో రీపే చేస్తానని చెప్పింది అనుకోనా. డిబెంచర్స్ ఆర్ రిడీమబుల్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. అండ్ ఇదేంటిది, ఇది డిబెంచర్ రిడీమబుల్ ఆఫ్టర్ ఏ సర్టెన్ పీరియడ్, ఒక పీరియడ్ తర్వాత రీపే చేయడం. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఇన్స్టాల్మెంట్స్ లోపల రీపే చేయడం. దెన్ లాస్ విల్ బి రిటర్న్ ఆఫ్ ఇన్ ద రేషియో ఆఫ్ యూటిలిటీ ఆఫ్ డిబెంచర్స్. సో డిబెంచర్స్ ని మనం కంపెనీ ఎలా వాడుకుంటే ఆ రేషియో ప్రకారం డిబెంచర్స్ ని రైట్ ఆఫ్ చేయాలి.
ఇది అన్న రైటింగ్ ఆఫ్ లాస్ ఆర్ ఇష్యూ ఆన్ డిబెంచర్స్. ఈ 2 పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటాను బాగా అర్థమయ్యేలాగా. సో ఎగ్జాంపుల్ ఈ పాయింట్ 2 పాయింట్స్ ని ఎగ్జాంపుల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడుగుతారు కానీ. లెట్ us take an example. For example, company number of debentures ని ఇష్యూ చేసిందన్న ఒక 10,000 debentures ని ఇష్యూ చేసింది. The face value of the debenture is 100 rupees. Redemption value equals to 110 rupees. Life equals to 5 years. 5 years. Life entrana 5 years. Okay na, life enta 5 years. So ఈ కేసు వచ్చినప్పుడు ఈ కేసుకి మనప్పుడు try to write the journal entries. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ డిబెంచర్లు ఇష్యూ చేసింది అన్న 10,000 డిబెంచర్లు ఇష్యూ చేసింది, 100 రూపీస్ చేసేసింది, మొత్తం డబ్బులు వచ్చేసాయి అజంప్షన్ తో ముందుకు వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 10,000 డిబెంచర్స్ ఇంటూ 100 రూపీస్ 10 lakhs. 2. So debentures you can assume from 10% assumption on debentures ఏమో 10% interest rate debentures అనుకుంటే 10% debentures value 10 lakhs. ఓకేనా, ఫస్ట్ ఎంట్రీ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అయిపోయిందని. సేమ్ ఇష్యూ రోజునే ఇంకొక అడిషనల్ ఎంట్రీ రాయాలి. ఏంటి అడిషనల్ ఎంట్రీ? రిడీమ్ చేస్తున్నప్పుడు ఎంత రిడీమ్ చేస్తున్నాం? 10 రూపీస్ ఎక్స్ట్రా. అంటే నాకు లాస్ట్ ఫ్యూచర్ లో 10 రూపీస్ పెర్ డిబెంచర్, 10,000 డిబెంచర్స్. ద లాస్ ఈస్, సో లాస్ ఎంత అంటే నువ్వు కౌంట్ చేసుకోవచ్చు. కావాలంటే 10,000 డిబెంచర్స్ మీద ఒక్కొక్క డిబెంచర్స్ మీద 10 రూపాయలు. 10 అలా చెప్పగలం. 100 రూపాయలు ఫేస్ వాల్యూ 110 పే చేస్తాం అంటే ఎక్స్ట్రా 10 కదా పే చేస్తాం. సో 10 రూపీస్ ఇస్ లాస్. సో దట్ ఈక్వల్స్ టు 1 lakh ఇస్ లాస్. సో లాస్ కి ఎంట్రీ ఏం రాస్తామంటే లాస్ ఆన్ రిడమ్షన్ అకౌంట్ డెబిట్ టు ప్రీమియం ఆన్ రిడమ్షన్ 1 lakh రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ అంతా 1/1/2016 ఇయర్ లో జరిగింది అనుకో. కాన్సన్ట్రేట్ చేయాలని ఏం చెప్తాను. సో డిబెంచర్స్ 1st January 2016 లో డిబెంచర్లు ఇష్యూ చేశారు నాన్న. టర్మ్ 5 years ఇచ్చారు నాన్న. ఇష్యూ టైంలో డబ్బులు వచ్చాయని రాసాం ఎంట్రీ. అలాగే లాస్ కూడా రికగ్నైజ్ చేస్తాను నాన్న, ప్రావిజన్ క్రియేట్ చేశాను నాన్న, లాస్ ని డెబిట్ చేశాను నాన్న. ఇప్పుడు వెంటనే క్వశ్చన్ అన్న, హౌ దిస్ లాస్ విల్ బి రిటర్న్ ఆఫ్? ఫర్ ఎగ్జాంపుల్ 2016 ఇయర్ తీసుకుంటే అలా రావు సార్ అలా నువ్వు ఫాస్ట్ గా వెయ్యపోతే ఇంకంతే క్లాస్ అయిపోయింది. ఏంటిది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 2016 ఇయర్ తీసుకుంటే ఇయర్ ఎండ్ అయ్యింది, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది 2016 1 year. సో 1 year కి సో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఫస్ట్ 1 year లో నా లాస్ ఎంత అంటే, ఇప్పుడు నాకు వచ్చినటువంటి 1 lakh లాస్ ఎంతకాలం స్ప్రెడ్ అయింది అంటే కనుక నువ్వు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. 1 lakh లాస్ ఈ స్ప్రెడ్ ఓవర్ ది 5 years లైఫ్. సో లాస్ విల్ బి రిటర్న్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఇస్ 20,000 per year. రైట్. సో 2016 లో ఒక ఎంట్రీ రాస్తాను. ఏమని రాస్తానంటే లాస్ రేట్ ఆఫ్ కోసం లాస్ ఎక్కడ డెబిట్ చేస్తాం? P&L డెబిట్ టు లాస్. ఈ ఎంట్రీ లాస్ అనే అకౌంట్ లాస్ ఆన్ రిడమ్షన్ అకౌంట్ క్యాన్సిల్ చేస్తాను. ఎంత రాస్తాను? 20,000. సో ఈ 20,000 నేను ఎంట్రీ ఎన్నేళ్ళు రాస్తాను? 16 లో రాస్తాను, 17 లో రాస్తాను, 18 లో రాస్తాను, 19 లో రాస్తాను, 20 లో రాస్తాను. లైఫ్ 5 years కాబట్టి 5 years పట్టు రాస్తాను. సేమ్ ఎంట్రీ సేమ్ అమౌంట్ 5 years రిపీట్ చేస్తాను. ఇది ఫస్ట్ కేస్. రైట్. ఇందాక నేను చెప్పినటువంటి కేసులో ఫస్ట్ పాయింట్ అనేది, ఇఫ్ ది డిబెంచర్స్ ఆర్ రిడీమబుల్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్, ఒక పీరియడ్ తర్వాత రిడీమ్ చేస్తే ద లాస్ ఇస్ రిటర్న్ ఆఫ్ ఈక్వల్లీ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ ది డిబెంచర్స్. రైట్. సో వాట్ ద లైఫ్ ఆఫ్ ది డిబెంచర్స్? 5 years. ఇట్ విల్ బి రిటర్న్ ఆఫ్ ఈక్వల్లీ 20,000 ఈచ్ ఇయర్. ఈ ఎంట్రీ 5 years రిపీట్ అవుతుంది. ద అబోవ్ ఎంట్రీ విల్ బి రిపీటెడ్ ఫర్ 5 years. 16, 17, 18, 19, 25 years. మా అర్థమవుతుందా అన్న? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ రైట్ ఆఫ్ చేశాను అనుకోనన్నా,
సో కొంత రైట్ ఆఫ్ అయిపోయింది, 1,20,000 పోతున్నాను అంటే ఇంకా 4th ఇయర్ ఇంకా 4 years పాటు రైట్ ఆఫ్ చేయాలి. నా దగ్గర బ్యాలెన్స్ ఇంకా ఎంత ఉంటుంది, 80,000 ఉంటుంది. అనేది బ్యాలెన్స్ షీట్ లో అసెట్ కింద చూపిస్తాం, మిస్లీనియస్ అసెట్. రైట్ నా? సో ఫస్ట్ ఇయర్ లో అంటే 2016 ఇయర్ లో దీనికి సంబంధించి బ్యాలెన్స్ షీట్ లో ఏం కనబడుతూ ఉంటాయంటే జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తాను. బ్యాలెన్స్ షీట్ లో డిబెంచర్స్ లైబిలిటీ కనబడుతుంది 10 lakhs. అసెట్ సైడ్ లాస్ ఆన్ రిడమ్షన్ అనే అకౌంట్ 80,000 కనబడుతుంది. ఎందుకు 80 కనబడదు, 1 lakh ఎందుకు కనబడదు? ఎందుకంటే 1 lakh లో 20 రైట్ ఆఫ్ అయిపోయింది, ఇంకా 80 కనబడుద్ది. అలాగే ప్రావిజన్ క్రియేట్ చేశారన్న. సో ప్రీమియం ఆన్ రిడమ్షన్ అనే ఎంట్రీ క్రియేట్ చేశారు కదా, ఇదంతా కనబడుద్ది 10 lakhs కనబడుతుంది. సారీ 1 lakh, లాస్ 1 lakh 1 lakh కనబడుతుంది. సో ఈ ప్రీమియం ఏమో ప్రావిజన్ 1 lakh కనబడుద్ది, లాస్ ఏమో 80,000 కనబడుద్ది. సెకండ్ ఇయర్ లో ఏమవుతుంది అన్న, సెకండ్ ఇయర్ లో డిబెంచర్స్ 10 lakhs కనబడతాయి, మళ్ళీ సేమ్ ప్రీమియం 1 lakh కనబడుద్ది. కానీ ఇది 80 కాస్త సెకండ్ ఇయర్ లో ఏమవుతుంది 60,000 వెళ్ళిపోతుంది. ఇంకో 20,000 రైట్ ఆఫ్ చేస్తాం. 17 year కి ఇలా కనబడుతుంది బ్యాలెన్స్ షీట్ ఒకటే మారుద్ది. నెక్స్ట్ 18 year లో ఏం కనబడుతుంది 40,000 కనబడుతుంది. నెక్స్ట్ 19 year లో 20,000 కనబడుతుంది. 20 year కి 20,000 కూడా రైట్ ఆఫ్ చేస్తాం కాబట్టి 0 అయిపోతుంది. సో బ్యాలెన్స్ షీట్ లో ఎసెట్ ఫస్ట్ ఇయర్ 80, సెకండ్ ఇయర్ 60, థర్డ్ ఇయర్ 40, ఫోర్త్ ఇయర్ 20, లాస్ట్ ఇయర్ 0 అయిపోతుంది. అంటే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ మారుతూ ఉంటుంది. రైట్ ఆఫ్ చేసిన సేపు ఒక అసెట్ ని రైట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీన్నే మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం, నువ్వు deferred expenditure. If any expenditure is incurred and the benefit is spread over the period of time, it will be written off over the period of benefit arrived అని చెప్పి deferred expenditure. అడ్వర్టైజ్మెంట్ ఎగ్జాంపుల్ కూడా నేర్చుకుంటాను. సో అడ్వర్టైజ్మెంట్ లాంటి ఎక్స్పెండిచర్ ఖర్చు అయినప్పుడు దాన్ని ఒకేసారి P&L తీసుకెళ్లకుండా అడ్వర్టైజ్మెంట్ ఎంతకాలం బెనిఫిట్ ఇస్తుందో చూసి ఆ పీరియడ్ మొత్తాన్ని రైట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఆ కాన్సెప్ట్ ఉపయోగించుకుని మనం చేసేదే లాస్ ఆన్ రిడమ్షన్ కూడా రైట్ ఆఫ్ చేయడం. ఫస్ట్ పాయింట్ పాయింట్ నెంబర్ 1, ఆఫ్టర్ ఏ సర్టెన్ పీరియడ్ అయితే కనుక ఎలా రైట్ ఆఫ్ చేయాలని ఇచ్చి చెప్పాను. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సరే అసెట్ సైడ్ అది లాస్ట్ వస్తుంది, అసెట్ సైడ్ వేసారండి సార్. నేను అసెట్ అంటే మిస్లీనియస్ ఎక్స్పెండిచర్. అసెట్ నేను ఒక లాస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, అసెట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది నా. ఈ లాస్ అనేది నామినల్ అకౌంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అందుకే చెప్పాను, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టాను, ఇట్స్ నామినల్ అకౌంట్. కానీ దాన్ని రైట్ ఆఫ్ చేయకుండా ఫ్యూచర్ కి స్ప్రెడ్ చేయాలనుకున్నా అంటే ఫార్వర్డ్ చేయాలనుకున్నాక ఏం చేస్తాం? ఒక ఖర్చుని ఫ్యూచర్ ఫార్వర్డ్ చేయాలంటే ఎక్కడ రాస్తాం? ప్రావిజన్ లయబిలిటీ కదా. ఒక అసెట్ ని ఫ్యూచర్ లో ఫార్వర్డ్ చేయాలంటే ఓకే అసెట్ సార్. అసలు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా. బ్యాలెన్స్ షీట్ లో వేస్తాం కదా, అసెట్ సైడ్ వేస్తాం కదా. అదే నీకు చెప్తాను ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిషన్ కొన్నాను అనుకో, మిషనరీ వేసేచ్చు కదా. ఎందుకు అసెట్ వేస్తాం బ్యాలెన్స్ షీట్ లో? అంటే అసెట్ ఉంటుంది కదా సార్, అది దాని లైఫ్ మోర్ దాన్ 1 year అనే కదా సార్. అలాగే ఇక్కడ నాకు అయిన ఖర్చు కూడా 1 lakh లాస్ డెబిట్ లో ఉంది కదా, ఇక్కడ కనబడుతుందా? ఈ లాస్ మోర్ దాన్ 1 year కదా లైఫ్, అందుకని బ్యాలెన్స్ షీట్ లో వేస్తాం. ఫస్ట్ ఇయర్ రైట్ ఆఫ్ ఎంత చేస్తాం 20, ఇంకా ఎంత రైట్ ఆఫ్ చేయాల్సింది ఉంది 80, అందుకని బ్యాలెన్స్ షీట్ లో 80 చూపించాం ఫస్ట్ ఇయర్ లో. రైట్, అలాగే సెకండ్ ఇయర్ లో 60, థర్డ్ ఇయర్ లో 40, ఫోర్త్ ఇయర్ లో 20, లాస్ట్ ఇయర్ కి 0 అయిపోతుంది, ఎందుకంటే రైట్ ఆఫ్ వేస్తాం కదా మొత్తం. ఓకేనా? ఇలా 5 years అయిపోయిన తర్వాత ఏమవుతుంది చెప్పు? 2020 ఎండ్ లో ఏం చేస్తాం? మొత్తం రిడీమ్ చేస్తాం కదా. రిడీమ్ చేసినప్పుడు ఎంత ఏం రాస్తాం? 10% డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ 10 lakhs, ప్రీమియం ఎక్స్ట్రా పే చేస్తాం కదా, ప్రీమియం రిడమ్షన్ అకౌంట్ డెబిట్ ఎంత 1 lakh, టు క్యాష్ అవుట్ 11 lakhs. ఓకేనా? ఇప్పుడు ఈ 1 lakh ప్రీమియం అనే దానికోసం ఆల్రెడీ నేను ఏం చేశాను? ప్రావిజన్ క్యాన్సిల్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. రైట్ నాన్న, క్యాన్సిల్ అయిపోద్ది. లాస్ ని ఎవ్రీ ఇయర్ స్ప్రెడ్ కూడా ఆల్రెడీ చేసేసాం అనమాట. ఇది ప్రొసీజర్. ఇంకెవరికైనా డౌట్స్? మరి సత్యశ్రీలక్ష్మి అర్థమైంది నీకు? సార్ ఒకసారి లాస్ట్ ఎంట్రీ ఇప్పుడు చెప్పిన ఎంట్రీ మళ్ళీ చెప్పండి సార్. ఇదేనా? ఎస్ సార్. అది రిడమ్షన్ అన్న. నేను రాసిన రిడమ్షన్ ఎంట్రీలో రిడీమ్ చేసేటప్పుడు ఎంట్రీ అని రాస్తాను, అట్ ద టైమ్ ఆఫ్ రిడమ్షన్.
ఇక్కడ రిడీమ్ ఎంత చేస్తున్నాం? 10,000 డిబెంచర్స్ రిడీమ్ చేస్తున్నామా? ఎస్ సార్. ఒక డిబెంచర్ ని 110 రిడీమ్ చేస్తున్నామా? ఎస్ సార్. దానికి ఎంట్రీ ఏంటంటే డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ 10 lakhs. ఎస్ సార్. ఎక్స్ట్రా పేమెంట్ 1 lakh కి ఏమైనా రాస్తాం పేరు ప్రీమియం ఆన్ రిడమ్షన్ డెబిట్ రాస్తావా? ఎస్ సార్. ఫ్యూచర్ లో దీన్ని డెబిట్ రాస్తాం కాబట్టి మనం ఇక్కడ లాస్ట్ రాసేటప్పుడు క్రెడిట్ షీట్ ఏమైనా క్రియేట్ చేసాం, ప్రావిజన్ ని ప్రీమియం అని క్రియేట్ చేసాం. ఎస్ సార్. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఈజీగా. సో 10% డిబెంచర్స్ అకౌంట్ డెబిట్, ప్రీమియం అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అండ్ 11 lakhs రాసాం అనమాట. అది ఎంట్రీ, పేమెంట్ ఎంట్రీ. ఎస్ సార్. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో రిలేటెడ్ టు రిటర్న్ ఆఫ్ లో పాయింట్ నెంబర్ 3 దీని గురించి అన్న ద డిబెంచర్స్ ఆర్ డ్యూయబుల్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఇన్స్టాల్మెంట్స్ అంటే ఏంటి పరిస్థితి? ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి అన్న. ఎగ్జాంపుల్ number of debentures issued 10,000, face value 100, redeemable value 120. ఓకేనా? అలాగే సారీ నాన్న, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. మా అందరికి వాయిస్ వినబడుతుంది కదా క్లియర్ గానే? ఎస్ సార్. ఓకేనా, రైట్. సో రిడీమబుల్ వాల్యూ 120, నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ అన్న 10,000, ఫేస్ వాల్యూ 100 rupees. సో ఇప్పుడు ఈ 1,000 ఇప్పుడు వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ ఎంత అంటే కనుక కంపెనీ దగ్గర ఉన్నటువంటి వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ ఎంత అంటే కనుక ఏం చెప్పొచ్చు? సో 10,000 డిబెంచర్స్ ఇంటూ 100 rupees పబ్లిక్ నుంచి వస్తుందంటే సింప్లీ ఇట్ ఈస్ 10 lakhs అని. ఓకేనా? ఈ 10 lakhs ని రిడీమ్ ఎలా చేస్తాము అంటే కనుక రిడమ్షన్ కి రూల్స్ ఇచ్చాడు. రిడమ్షన్ పేమెంట్ డేట్స్ ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి 20% రిడీమ్ చేస్తారంట. అంటే 10 lakhs 20% 2 lakhs రిడీమ్ చేస్తారంట. సెకండ్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి ఇంకో 50% అంటారు. 10 lakhs 50% 5 lakhs, 5 + 2 7 lakhs పోయిందంట. థర్డ్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి బ్యాలెన్స్ 30% రిడీమ్ చేస్తారు. ఇలా రూల్స్ ఇచ్చాను. ఫస్ట్ ఇయర్ 20, సెకండ్ ఇయర్ 50%, థర్డ్ ఇయర్ రిమైనింగ్ 30%. ఇలా 3 years లో 10 lakhs రిడీమ్ చేస్తారంట. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాలి. సో నా టైము 3 years, కానీ సార్ 3 years తర్వాత ఒకేసారి 10 lakhs పే చేయట్లే కంపెనీ. ఈ 3 years లోనే ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తున్నాను. కేసు అర్థమవుతుందా? సో ఇలా అయితే కనుక మరి అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలా దీన్ని సాల్వ్ చేయొచ్చు? సో దీనికి ఎంట్రీస్ ఎలా ఉంటాయి? కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని ఏం చెప్తున్నారు మరి అందరూ జాగ్రత్తగా ఎంట్రీ చెప్తున్నారు అన్నాను. జర్నల్ ఎంట్రీస్ ఈ కేసుకి ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఇష్యూ చేసాం. ఎంత అమౌంట్ ఇష్యూ చేసాం? 10 lakhs. ఇష్యూ చేస్తే ఎంట్రీ ఏం రాస్తాం? క్యాష్ ఆర్ బ్యాంక్. సో నాకు ఆన్సర్స్ మీరు చెప్పండి అని బాగుంటుంది. నేను దానికన్నా క్వశ్చన్ 3 ఫస్ట్ ఇష్యూకి లాస్ట్ కి ఎంట్రీ చెప్పినాను ఈ ఎగ్జాంపుల్ కి. ఎగ్జాంపుల్ అర్థమైనా మళ్ళీ ఒకసారి చెప్పనా? అమ్మ వర్ష వినబడుతుందన్నా? నీకు మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పనా అంటే అర్థమైంది? ఎగ్జాంపుల్ రాసిందంతా కూడా ఏం లేదండి. 10,000 డిబెంచర్స్ ఇష్యూ చేసాం. ఒక్కొక్క డిబెంచర్స్ కి ఫేస్ వాల్యూ 100 rupees, 120కి రిడీమ్ చేస్తామంట. రిడీమ్ చేసే ప్రతిసారి కూడా ఒక డిబెంచర్ కి 20 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తామంట. డిబెంచర్స్ 10,000 × 100 10 lakhs అయితే కనుక ఫస్ట్ ఇయర్ లో 20%, సెకండ్ ఇయర్ లో 50%, థర్డ్ ఇయర్ లో 30% రిడీమ్ చేస్తాము అని చెప్పాడు నేను క్వశ్చన్ లో. ఫస్ట్ ఇష్యూకి ఎంట్రీ చెప్పినాను. క్యాష్ ఆర్ బ్యాంక్ డెబిట్. కంపెనీకి ఎంత డబ్బులు వస్తాయన్న ఫస్ట్ ఇష్యూ టైంలో? ఇది రీపేమెంట్ నాన్న. కంపెనీకి ఫస్ట్ మొత్తం డబ్బులు వస్తాయండి 10 lakhs. ఇది రీపేమెంట్ నాన్న. ఓకేనా? ఇది రీపేమెంట్ టర్మ్స్. ఓకేనా? సో 10 lakhs ఇంటూ 10,000 × 100 10 lakhs వస్తుంది నాకు ఫస్ట్. 2 డిబెంచర్స్
ఎంట్రీ రాస్తాను 10 laక్స్ డబ్బులు వస్తాయి కంపెనీకి. కానీ అదే ఇష్యూ టైంలో నాకు ఇంకో విషయం కూడా తెలుసు. ఏం తెలుసు? రిడమ్షన్ ఫస్ట్ ఇయర్ లో ఎంత చేయాలని తెలుసు. ఫస్ట్ ఇయర్ కాదు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 ఏళ్ళు ఎంత చేస్తాను కూడా తెలుసు నాకు. సార్ కానీ ఒక్కొక్క డిబెంచర్కి ఎంత లాస్? 20 రూపీస్ సార్. సో టోటల్ లాస్ ఎంత? లాస్ ఆన్ 10,000 into 20 సార్. అంతే కదా, నాకు క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది. అంటే ఎంత నాకు లాస్? 2 lakhs. 2 lakhs సార్. సో లాస్ కి ఎంట్రీ ఏం రాస్తాను? టు ప్రీమియం రిడమ్షన్. అంతే కదా, ఎస్ సార్. లాస్ ఆన్ రిడమ్షన్ అకౌంట్ డెబిట్ టు ప్రీమియం ఆన్ రిడమ్షన్. మరి నేను నేర్చుకున్నవి 2 ఎంట్రీలే కదా. సార్ అర్థమైంది? 2 ఎంట్రీల వరకు డౌట్ ఏం లేదు కదా. లేదు సార్. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయి. ఈ 2 lakhs లాస్ ఏదైతే ఉందో దీన్ని రైట్ ఆఫ్ చేయాలి కదా. ఎస్ సార్. దీన్ని రైట్ ఆఫ్ చేయాలి అంటే ఇప్పుడు మనం రైట్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నాం. రైట్ ఆఫ్ చేయాలన్న ఫస్ట్ ఇయర్ లో ఎంత రైట్ ఆఫ్ చేస్తావు, సెకండ్ ఇయర్ లో ఎంత రైట్ ఆఫ్ చేస్తావు, థర్డ్ ఇయర్ లో ఎంత రైట్ ఆఫ్ చేస్తావు, ఇది క్వశ్చన్. సో దీన్ని రైట్ ఆఫ్ ఎలా చేయాలి అంటే కనుక ఇందాక నేను చెప్పిన థియరీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇందాక నేను థియరీలో ఏం చెప్పాను? రైట్ ఆఫ్ ఎలా చేయాలని చెప్పాను. ఇన్ కేస్ ద డిబెంచర్స్ ఆర్ రిడీమబుల్ ఇన్స్టాల్మెంట్స్ అయితే రైట్ ఆఫ్ ఎలా చేయాలని చెప్పాను. ఇన్ ద రేషియో ఆఫ్ యూటిలిటీ ఆఫ్ డిబెంచర్స్. మా వర్డింగ్ అర్థమవుతుంది అక్కడ, కనబడుతుంది అందరికి? ఏమో వస్తుంది, కనబడిందా? ఇన్స్టాల్మెంట్స్ లో డీల్ చేసే సిచ్యువేషన్ అయితే రైట్ ఆఫ్ ఎలా చేయాలని చెప్తాను నేను. రేషియో ఆఫ్ యూటిలిటీ ఆఫ్ డిబెంచర్స్. నువ్వు చెప్తున్నాను దీనిలో కంపెనీ డిబెంచర్స్ ని ఎలా యూటిలైజ్ చేస్తుందో చెప్తే ఆ రేషియో కట్టాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో డిబెంచర్స్ ని, ఫస్ట్ ఇయర్ డిబెంచర్స్ ఎంత డిబెంచర్స్ ని యూటిలైజ్ చేసుకుంది కంపెనీ? కంపెనీ దగ్గర ఎన్ని డిబెంచర్స్ ఉన్నాయి యూటిలైజ్ చేసుకోవడానికి? 10,000 మొత్తం అన్ని ఉన్నాయి కదా నా దగ్గరే. అంటే 10 lakhs కదా వాల్యూ. రైట్. సెకండ్ ఇయర్ కి ఎన్ని ఉంటాయి నా దగ్గర? 10 lakhs నా దగ్గర ఉంటుందా యూటిలిటీ? సెకండ్ ఇయర్ కి నా దగ్గర 10 lakhs ఉంటాయా ఉండవా? ఉండవు సార్. ఎందుకు ఉండవు? అంటే యూజ్ చేస్తాం కదా సార్ ఫస్ట్ ఇయర్ లో. యూజ్ అండ్ డిబెంచర్స్ యూజ్ అంటే నా ఉద్దేశం ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నేను ఎవరికైనా పే చేస్తాను. మీ దగ్గర ఉంటాయి సార్. లేదు, నన్ను పే చేశాను. ఫస్ట్ ఇయర్ లో 20% పే చేస్తాను కదా. ఓకే సార్. ఓకే సార్. కదా మరి అన్న. కాబట్టి సెకండ్ ఇయర్ కి నా దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి? 8 lakhs ఉంటాయి సార్. అది యూటిలిటీ అంటే నా ఉద్దేశం ఎంత డిబెంచర్స్ నేను యూజ్ చేసుకుంటున్నాను అని అర్థం. ఓకేనా? అప్పుడు మళ్ళీ క్వశ్చన్, థర్డ్ ఇయర్ లో ఎంత డబ్బులు ఉంటాయి నా దగ్గర? 3 lakhs ఉంటాయి సార్. ఎలా చెప్పగలం? 70% రీడింగ్ చేస్తాం కదా. సో 3 lakhs అనమాట. సో ఈ మూడింటికి రేషియో కట్టాలన్న. ద రేషియో ఈస్ 10:8:3. సో ఈ రేషియో ప్రకారం రైట్ ఆఫ్ చేయాలన్న. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఎంత రైట్ ఆఫ్ చేయాలి? సో మన దగ్గర అమౌంట్ లాస్, టోటల్ లాస్ ఎంత? 2 lakhs కదా. 2 lakhs into 10 division 21. 95,238. ఇది ఫస్ట్ ఇయర్ లాస్ రైట్ ఆఫ్. ఓకేనా? అంటే 2 lakhs లో P&L ఫస్ట్ ఇయర్ కి ఎంత వెళ్తుంది? 95,238 వెళ్తుంది. సెకండ్ ఇయర్ లో ఎంత వెళ్తుంది నాన్న? 2 lakhs into 8/21. 76,190. అమ్మా అర్థమవుతుంది కదా నాన్న క్లియర్ గానే? థర్డ్ ఇయర్ నాన్న, థర్డ్ ఇయర్ కి ఎంత వెళ్తుంది? 2 lakhs into 3/21. 28,571. సో అప్రాక్సిమేట్ గా 572. ఓకేనా? సో దీంతో 3 కలిపి 2 lakhs సరిపోయిందా లేదా? ఫస్ట్ ఇయర్ ఎంట్రీ ఏమైనా రాస్తాను నేను? P&L అకౌంట్ డెబిట్ టు లాస్ ఆన్ రిడమ్షన్ అని 95,228 రాస్తాను. ఇంకా బ్యాలెన్స్ మిగిలిందా? బ్యాలెన్స్ ఎక్కడ చూపిస్తాను? బ్యాలెన్స్ షీట్. సెకండ్ ఇయర్ లో మళ్ళీ రిమైనింగ్ బ్యాలెన్స్ నుంచి 76,190 P&L కి తీసుకెళ్తాను. రిమైనింగ్ బ్యాలెన్స్ మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాను. థర్డ్ ఇయర్ లో మళ్ళీ నేను ఏం చేస్తాను? రిమైనింగ్ 28,572 P&L తీసుకెళ్ళిపోతాను. ఇలా ఎవ్రీ ఇయర్ ఇలా తీసుకెళ్తాను ఇన్ ద రేషియో ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ యూటిలిటీ ఆఫ్ డిబెంచర్స్. ఇదే క్వశ్చన్ లో ఈ ఇన్స్టాల్మెంట్స్ లేవనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమౌంట్ ఎలా రైట్ ఆఫ్ చేద్దాం అన్నాను ఇన్స్టాల్మెంట్స్ లేకపోతే కనుక. ప్రతి ఇయర్ ఈక్వల్ రేషియోలో అంతే. అంటే అమౌంట్ అంతా 2 lakhs division 3 సింపుల్. అంతేనా కదా? అంటే 56,667 రూపీస్ అప్రాక్సిమేట్ గా ఎవ్రీ ఇయర్ రైట్ ఆఫ్ చేస్తాం. మా కేసు క్లియర్ అయినా? అర్థమైందా వచ్చేసి నీకు? ఇది
రైట్. సో ఇది నా పాయింట్. సో మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ అయితే డిబెంచర్స్ యొక్క యూసేజ్ ఎలా ఉందో చూసి దానికి రేషియో కట్టే రేషియో ప్రకారం రైట్ ఆఫ్ చేయాలి. ఒకవేళ డిబెంచర్స్ కానీ ఇలా ఇన్స్టాల్మెంట్స్ కాకపోతే ఆఫ్టర్ 3 years తర్వాత రిడీమ్ చేస్తాను ఒకేసారి చెప్తే టోటల్ అమౌంట్ డివిజన్ ఈక్వల్ లైఫ్ అంటే 3 years వేసి 66,667 రాయాలి. సో ఈ ఎగ్జాంపుల్ కి ఆన్సర్ ఇది. రైట్. అని ఇంకెవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగాలి. సార్ రైట్ ఆఫ్ అదే కట్టారు సార్ సార్ ఎలా కట్టారు చెప్పండి. ఫస్ట్ ఇయర్ రేషియోలో కట్టు. 2 lakhs టోటల్ లాస్ కదా. ఎస్ సార్. ఈ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేయి. 2 lakh into 10 by 21 టోటల్ 21 కదా. ఎస్ సార్. 95,238 ఫస్ట్ ఇయర్. అది సెకండ్ ఇయర్ అంటే 8 రేషియో. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రేషియో ఇదే కదా. 10 ఫస్ట్ ఇయర్, 8 సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. రైట్ ఆఫ్ అందరికి అర్థమైందా? రైట్. నన్ను ఇప్పుడు చూద్దాం నాన్న ఒకసారి. సో ఒక 1 or 2 టెక్స్ట్ బుక్ ఇలిస్ట్రేషన్స్ చేద్దాం. వీటిని బేస్ చేసుకుని ఎంట్రీస్ ఎలా రాస్తామో చూద్దాం నాన్న. మరి వీటికి ఎంట్రీ కూడా ఏంటన్నా లాస్ట్ రైట్ ఆఫ్ ఎంట్రీ వస్తుందన్న. లాస్ట్ రైట్ ఆఫ్ ఎంట్రీ P&L అకౌంట్ డెబిట్ టు లాస్. ఓకేనా? సో లాస్ట్ రైట్ ఆఫ్ ఇక్కడ జనరల్ ఎంట్రీ కూడా రాస్తున్నాను థియరీలో. సో లాస్ట్ రైట్ ఆఫ్ ఎంట్రీ P&L అకౌంట్ డెబిట్ టు ఏదైతే లాస్ మనం ఇందాక నిన్న ఎంట్రీస్ నేర్చుకున్నాం అది లాస్ ఆన్ రిడమ్షన్ అకౌంట్ క్యాన్సిల్ చేస్తాము. ఇది జనరల్ ఎంట్రీ అండి. రైట్ ఆఫ్ ఎంట్రీ ఇదే. రిమైనింగ్ లాస్ ఏదైతే ఉంటుందో బ్యాలెన్స్ షీట్ లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటాడు కానీ లేకపోతే టెక్స్ట్ బుక్ లో ఇలిస్ట్రేషన్స్ 1 or 2 చేద్దాం నేను. ఇలిస్ట్రేషన్ నెంబర్ 12 చేద్దాం. 12 అందరూ కూడా ఇలిస్ట్రేషన్ నెంబర్ 12 తీసుకున్నాను. మరి చెప్పండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 12 చదువుతున్నానా? అందరూ కాన్సన్ట్రేట్ గా వినండి, అర్థం చేసుకోండి. హెచ్డిసి లిమిటెడ్ ఇష్యూస్ 2 lakhs 12% debentures of 10 each at 9.4 on 1st January. మరి జాగ్రత్తగా డేట్స్ అన్ని ఇంపార్టెంట్ అండి. 1st January 2010 నన్ను బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లో కంపెనీ డిబెంచర్లు ఇష్యూ చేసిందన్న. 2 lakhs డిబెంచర్లు ఇష్యూ చేసిందన్న. ఇంటూ ఫేస్ వాల్యూ 10 rupees అన్న. 2 lakhs డిబెంచర్స్ నాన్న, నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ ఇవి. అలాగే ఫేస్ వాల్యూ వచ్చి 10 అన్న. దాన్ని ఇప్పుడు ఎంతకి ఇష్యూ చేసింది? కేవలం 9.4 అంటే డిస్కౌంట్ కి ఇష్యూ చేస్తున్నారు. అంటే అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూలోనే నాకు లాస్ ఉంది అన్న 0.6 లాస్. నేను ఇది ఇష్యూ టైంలో లాస్ కాదు, రిడమ్షన్ టైంలో లాస్ కాదు. ఓకేనా? ఆ తర్వాత అండర్ ది టర్మ్స్ ఆఫ్ ఇష్యూ 1/5 of debentures annually redeemable by drawings. రైట్ అన్న? సో రిడమ్షన్ ఎలా అంట? రిడమ్షన్ 1/5 each year. So 1/5 of the debentures are annually redeemable each year, redeemable by drawings అంటే పేమెంట్ చేస్తాను. The first redemption occurred on 31st December. Every year ఎండ్ లో జరుగుతుంది. సో 1st January అయితే డిసెంబర్ ఎండింగ్ కి అంటే 2010 డిసెంబర్ లో ఫస్ట్ redemption. అలా calculate the amount of discount to be written off from 2010 to 14. 5 years కదా. 1/5 అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఈచ్ ఇయర్ 1/5. 5 లో 1 part ఫస్ట్ ఇయర్ అంటే మొత్తం 5 parts కింద విడదీసంటే దాని అర్థం 5 times 5 years. దీని అర్థం 5 years. 5 లో 1 part 5 parts కింద చేశాను నాన్న. అంటే డిబెంచర్స్ మొత్తాన్ని 5 parts కింద రిడీమ్ చేస్తాడు. దానిలో 1 part ఒకసారి 1 part ఒకసారి. సో ఎంతకి రిడీమ్ చేస్తాడో చెప్పలేదు కదా సార్ వీడు. సో redeemable information if nothing is specified. ఎంతనా? if nothing is specified, డిబెంచర్ వాల్యూ ఇస్ ఫేస్ వాల్యూ కదా ఇక్కడ చెప్పింది 10 rupees కి రిడీమ్ చేస్తాడు. సరే ఎక్కువ రిడీమ్ చేయొచ్చు కదా, చెప్పలేదు కదా. రైట్ అన్న? మనకి చెప్పలేదు కదా నాన్న. అప్పుడు క్వశ్చన్. సో దీనికి ఎంట్రీస్ చెప్పాలన్న ట్రై చేయాలి అందరూ కూడా. కాన్సెప్ట్ ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే అడగండి నన్ను. క్వశ్చన్ అందరికి అర్థమైందా? సో ఇష్యూ టైంలో లాస్ ఉంది తప్ప రిడమ్షన్ టైంలో ఎటువంటి లాసు ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అయితే ఇవ్వలేదు. ఈ సమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? సో నేను అడుగుతాను పర్సన్ టు పర్సన్, నాకు ఎవరైనా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయాలి.
వంశీ చెప్పండి సార్. చెప్పగల వంశీ ఆన్సర్ దీనికి? ట్రై చేస్తాను సార్. చెప్పినా వంశీ ట్రై చేయి. ఫస్ట్ నాకు ఎంట్రీస్ చెప్పు, ఆ ఇష్యూకి ఎంట్రీ చెప్పు. కంపెనీ ఎన్ని డిబెంచర్లు ఇష్యూ చేసింది, ఎంత అమౌంట్, ఎంత డబ్బులు వస్తాయి, ఎలాగే ఎంట్రీ ఏంటి? 12% డిబెంచర్స్ మీద డిబెంచర్లు ఇష్యూ చేసిన ఎంట్రీ చెప్పు. ఇష్యూకి ఎంట్రీ చెప్పు. డిబెంచర్లు ఇష్యూ చేసి ఎంట్రీ వస్తుంది. చెప్తాను సార్. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు డిబెంచర్స్ అప్లికేషన్ అకౌంట్ సార్. డిబెంచర్ అప్లికేషన్, డిబెంచర్స్ నుంచి అప్లికేషన్ నుంచి డిబెంచర్స్ అకౌంట్ డైరెక్ట్ ఒక ఎంట్రీ చెప్పేసి అమౌంట్ చెప్పు. క్యాష్ ఆర్ బ్యాంక్ డబ్బులు ఎంత? క్యాష్ ఆర్ బ్యాంక్ అమౌంట్ 40,000 సార్. 40,000 అంటే అది ఎలా అంటే 2 lakhs డిబెంచర్లు ఇష్యూ చేసాం ఇంటూ 9.4 సార్. 9.4 సార్ ఇంటూ 2 lakhs. అదే మరి నేను అడిగినప్పుడు 40,000 ఎందుకు వస్తుంది? 18,80,000 వచ్చింది. 18,80,000 ఏదో 40,000 ఏదో వెళ్తే చెప్తున్నావు. జాగ్రత్తగా ఆలోచించి అంటే 18,80,000 డబ్బులు 18,80,000 వచ్చాయి. నువ్వు చెప్పినట్టు 12% డిబెంచర్స్ ఎంత రాయాలి? 12% అంటే 20 lakhs రాయాలి. నా డిబెంచర్ ఫేస్ వాల్యూ ఎంత? 2 lakhs. 2 lakhs into 10 rupees. సో 20 lakhs లో 18,80,000 వచ్చింది. మరి మిగిలినటువంటి 1,20,000 ఏంటి ఇక్కడ నాకు డెబిట్? 10 rupees 9.5 ఇష్యూ చేసింది కదా. సో 0.6 ఇస్ డిస్కౌంట్. డిస్కౌంట్ సార్. ఏమన్నా పేరు? డిస్కౌంట్ ఆన్ ఇష్యూ. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ డెబిట్ 1,20,000 ఫస్ట్ ఎంట్రీ పడుద్ది. ఓకేనా? ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫ్యూచర్ లో ఏమైనా లాస్ ఉందా? ఫ్యూచర్ లాస్ ఉందా? లేదనుకుంటాను సార్. అనుకోవడం ఏముంది? ఇక్కడ ఏమైనా చెప్పాడా? రిడమ్షన్ కి ఏమైనా వాల్యూ చెప్పాడా? 10 కన్నా ఎక్కువ ఏమైనా డీల్ చేస్తామని చెప్పాడా? ఏం చెప్పలేదు సార్. కాబట్టి రిడమ్షన్ ఫ్యూచర్ లో లాస్ లేదు. కాబట్టి ప్రావిజన్ కి ఎంట్రీ ఉండదు. నో ఎంట్రీ ఫర్ ప్రావిజన్. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు నాకు ఉన్న డిస్కౌంట్ లాస్ అలా ఒకటే. ఏంటది? డిస్కౌంట్ ఎంత? 1,20,000. ఈ 1,20,000 రైట్ ఆఫ్ చేయాలి నేను. రైట్ ఆఫ్ చేయాలంటే ఎలా రైట్ ఆఫ్ చేయాలన్నా? ఈ మెథడ్ ఆఫ్టర్ ది సర్టెన్ పీరియడ్ మొత్తం రీపేమెంట్ చేస్తున్నాడా లేదా ఎవ్రీ ఇయర్ రీపేమెంట్ చేస్తున్నాడా? ఎవ్రీ ఇయర్ సార్. అంటే ఇన్స్టాల్మెంట్సే కదా. అవును సార్, ఇన్స్టాల్మెంట్స్. ఇన్స్టాల్మెంట్స్ అన్నప్పుడు రైట్ ఆఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేను? ఇందాక చెప్పాను పాయింట్ థియరీ. ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ద లాస్ విల్ బి రిటర్న్ ఆఫ్ ఇన్ ద రేషియో ఆఫ్ యూటిలిటీ ఆఫ్ డిబెంచర్స్ అని చెప్పానా లేదా? చెప్పారు సార్. మరి యూటిలిటీ చెప్పు. 2010 వచ్చే టైంకి నా దగ్గర ఎంత డిబెంచర్స్ వాల్యూని యూటిలైజ్ చేసుకున్నాను? డిబెంచర్స్ వాల్యూ చెప్పాలి. 1,20,000 ఉంది సార్. లాస్ 1,20,000 నేను అదే అడగట్లా. డిబెంచర్ వాల్యూ రేషియో కట్టాలి కదా ముందు. అవును సార్. రేషియో ఏం రేషియో? డిబెంచర్స్ యొక్క యూటిలిటీ రేషియో అన్నాను. అవును సార్. నువ్వు ఫస్ట్ ఇయర్ లో డిబెంచర్స్ ఎంత యూజ్ చేసుకున్నావు? ఎంత వాల్యూ ఆఫ్ డిబెంచర్స్? 2 lakhs into 10 rupees. 20 lakhs యూటిలైజ్ చేసుకున్నావు ఫస్ట్ ఇయర్ లో. ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి ఎంత రీపే చేస్తాం? 1,20,000 18,80,000 ఇచ్చాం సార్. అది క్యాష్ అన్న. క్యాష్ తో సంబంధం లేదు. వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. 20 lakhs division 5 that equals to 4 lakhs. సో 4 lakhs రిడీమ్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ 4 lakhs రిడీమ్ చేస్తాం. కాబట్టి సెకండ్ ఇయర్ లో 16 lakhs ఇంకా యూటిలిటీ ఉంటుంది నా దగ్గర, నేను వాడుకుంటాను. మళ్ళీ 11 year లో ఇంకో 4 lakhs పోద్ది. 12 lakhs. సో అప్పుడు మళ్ళీ ఇంకెంత ఉంటుంది అన్న? 12 lakhs. ఇంకా మళ్ళీ ఇంకో 4 lakhs పోద్ది. థర్డ్ ఇయర్ లో 4th year లో 8 lakhs వాడుకుంటాను. ఆ తర్వాత ఇయర్ లో 4 lakhs వాడుకుంటాను. 4 lakhs. రైట్. ద రేషియో దీనికి రేషియో కట్టాలి. అంటే 20:16:12:8:4 రేషియో. సి రేషియో ప్రకారం రైట్ ఆఫ్ చేయాలన్న. 2010 లో రైట్ ఆఫ్ ఎంత అంటే కనుక
1,20,000 amount total loss, 1,20,000 into 20 by ratio ప్రకారం 20 plus 16 plus 12 plus 8 plus 4 please. 20 ప్లస్ క్యాలిక్యులేటర్ తీసుకో చేస్తున్నాను సార్. 60. 60 అయిపోయింది. 1,20,000 by 3, 40,000. 40,000 సార్. ఇది 2010 లో. మరి 11 years లో ఎంత అవుతుంది? 16 by 60 32,000 సార్. అంతే కదా? 32,000 సార్. 1,20,000 into 16 by 60 that equals to 32,000. 1000 రైట్. అలాగే 11 తర్వాత 12 years లో ఎంత అవుతుంది? 24,000 సార్. 24,000. ఎలా వస్తుందని వాల్యూ? 12 into 8 12 by 60. 12 by 6 13 years లో 8 by 60 ఎంత అవుతుంది? 16,000 సార్. 16,000. లాస్ట్ ఇయర్ లో 4 by 60 8,000 సార్. 8,000. సో చెక్ చేసుకో, టోటల్ అంతా రైట్ ఆఫ్ చేసాం ఎవ్రీ ఇయర్, సరిపోవాలి. 40 plus 32 plus 25 plus 16 plus 8 1,20,000 సార్. సరిపోయిందా లేదా? 1,20,000. రైట్ ఆఫ్ లాస్ ఇలా చేయాలి. ఓకే సార్. ఎనీ డౌట్? ఎవరికైనా డౌట్ ఉంటే అడిగాను. వాడు అడిగిన క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ రైట్ ఆఫ్ రన్ చేస్తామని అడిగాను నాన్న. ఎవ్రీ ఇయర్ రైట్ ఆఫ్ రన్ చేస్తామని చెప్పాను. సో నేను చెప్పిన పాయింట్, ఇన్స్టాల్మెంట్స్ అయితే రేషియో కట్టాలి, ఇన్స్టాల్మెంట్స్ కాకపోతే ఈక్వల్ గా చేసొచ్చు. 1,20,000 by 5 ఎప్పుడే వేస్తాను ఇన్స్టాల్మెంట్స్ కాకపోతే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1,20,000 by 5 అయితే కనుక ఈచ్ ఇయర్ 24,000 చేసేవన్నాను. ఎప్పుడు ఇఫ్ క్వశ్చన్ లో ద ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఈస్ నాట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్, ద టోటల్ పేమెంట్ మేడ్ ఆఫ్టర్ ది సర్టెన్ పీరియడ్ అని చెప్తే లంసమ్ ఒకేసారి పే చేస్తే ఈక్వల్ గా చేస్తాం రైట్ ఆఫ్, లేకపోతే ఎవ్రీ ఇయర్ రేషియో ప్రకారం రైట్ ఆఫ్ చేస్తాం. డౌట్స్? పవన్ కృష్ణ అర్థమైందా? పవన్ ఉన్నావా? ఉన్నాను సార్. ఎస్ సార్. అర్థమైంది కదా నీకు? అది రేషియో అది ఎలా కట్టాను? ఎస్ సార్, అర్థమైంది. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. మహాలక్ష్మి, సత్యశ్రీలక్ష్మి, శిరీష, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి నన్ను. రైట్ నెక్స్ట్ దీంతో రైట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిందన్న. లాస్ట్ కాన్సెప్ట్ in debentures and company accounts. Debentures issued as a collateral security. కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి, నేను ఏం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ meant by collateral అంటే కనుక ఇట్ ఈస్ ఏ సెకండరీ or you can say supporting. Collateral refers to secondary or supporting security. For example, ఇది ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ అనుకుందాం. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ కంపెనీ. ఈ కంపెనీలో నేను బ్యాంక్ నుంచి ఒక లోన్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్, నన్ను జాగ్రత్తగా వినాలి. బ్యాంక్ లోన్ 1,00,000 తీసుకున్నాను. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 1,00,000 లోన్ అడిగితే బ్యాంక్ వాడు అన్నాడు నాకు సెక్యూరిటీ కావాలి అన్నాడు. ఓకేనా? సో అప్పుడు ఏం చేశానంటే సెక్యూరిటీ కింద నా దగ్గర ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది. ఆ ప్లాంట్ అండ్ మిషనరీ 2 lakhs ఉందన్న, దీన్ని సెక్యూరిటీ కింద వీడికి ఇచ్చాను. ఇవ్వడం అంటే నాన్న ఓన్లీ డాక్యుమెంట్ ఇస్తాను, మిషనరీ నా దగ్గర ఉంటుంది. ఓకేనా? డాక్యుమెంట్స్ తాకట్టు పెడతాను. సో ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే అంటే బ్యాంక్ లో నేను ఎప్పుడైనా కంపెనీ రీపే చేయకపోతే అప్పుడు వెంటనే కంపెనీ దగ్గర నుంచి ఉన్నటువంటి ప్లాంట్ అండ్ మిషనరీని అమ్మేసి బ్యాంక్ కి డబ్బులు రీపే చేయాలని అర్థం తాకట్టు పెట్టేస్తే.
ఓకేనా. సో మార్టిగేజ్ చేస్తానండి డాక్యుమెంట్ ని, ప్లాంట్ అండ్ మిషనరీని మార్టిగేజ్ చేసి అప్పు తెచ్చుకున్నాను. అయితే ఇప్పుడు ఒక కేసు జరిగిందని ఏంటంటే, నా మిషనరీ వాల్యూ 2 lakhs కాదు నా, ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇలా ఉంటే నాకు ప్రాబ్లం లేదు, దీన్ని ప్రైమరీ సెక్యూరిటీ అంటారు. అమ్మ అందరూ వింటున్నారా? సో 1 lakh వర్త్ కి 2 lakhs అసెట్ ఇస్తే ప్రైమరీ సెక్యూరిటీ ఫుల్ గా కవర్ అయింది. ఇక్కడ నాకు కావాల్సిన లోన్ కన్నా ఎక్కువ ఉంది అసెట్ వాల్యూ, నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం టు ది బ్యాంకర్, కంపెనీ కూడా ప్రాబ్లం లేదన్న. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమైందంటే, నేను ప్లాంట్ అండ్ మిషనరీ ఇవ్వకుండా ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇచ్చాను అని. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ ఎంత అంటే 80,000. సో నా బుక్స్ లో ల్యాండ్ అండ్ బిల్డింగ్, నా దగ్గర ల్యాండ్ అండ్ బిల్డింగ్ వర్త్ ఎంత 80,000 అని. దీన్ని సెక్యూరిటీకి ఇస్తానన్నా, బ్యాంకర్ ఒప్పుకుంటాడా? ఏమో సత్యశ్రీలక్ష్మి ఒప్పుకుంటాడా బ్యాంకర్ లోన్ ఇవ్వడానికి? నో సార్. ఎందుకు ఒప్పుకోడు? ఎందుకంటే సెక్యూరిటీ ఇచ్చేది అమౌంట్ మనకి లోన్ కన్నా తక్కువ ఉంది కదా సార్. తక్కువ ఉంది కదా. అప్పుడు బ్యాంకర్ అడుగుతానన్నా, నాకు ఇంకా ఏమైనా సెక్యూరిటీ పెట్టు, ఎక్స్ట్రా సెక్యూరిటీ కావాలి, దట్ ఇస్ కాల్డ్ సపోర్టింగ్. ఎక్స్ట్రా అంటే నేను ప్లాంట్ అండ్ మిషనరీ గట్రా ఉన్నాయి అవి ఇచ్చే అంటే కంపెనీ అంటది ప్లాంట్ అండ్ మిషనరీ నేను తాకట్టు పెట్టను, నాకు వేరే పర్పస్ ఉంది, నేను ల్యాండ్ అండ్ బిల్డింగ్ మాత్రమే ఇస్తాను, కావాలంటే లోన్ ఇస్తానంటే ఇవి, లేకపోతే లేదంటే అప్పుడు బ్యాంకర్ ఇచ్చిన ఇంకో ఆప్షనే కొల్లెటరల్ సెక్యూరిటీ. బ్యాంక్ అడుగుతుందన్న, నువ్వు నీ కంపెనీ యొక్క డిబెంచర్లు ఇష్యూ చేయి, నాకు డిబెంచర్లు ఇష్యూ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయల వర్త్ ఆఫ్ డిబెంచర్లు ఇష్యూ చేయి. 1 లక్ష రూపాయల వర్త్ ఆఫ్, ఇది ఎలాగే తీసుకుంటారు, ఇది కాకుండా ఎడిషనల్ గా డిబెంచర్లు ఇష్యూ చేయి, 1 lakh వర్త్ ఆఫ్ డిబెంచర్లు ఇష్యూ చేయి అని బ్యాంకర్ కంపెనీని అడిగిందా. కంపెనీ అంది ఒప్పుకుంటున్నాను, ఇస్తాను, కానీ వీటిని నేను మెయిన్ గా ఇవ్వను, అంటే రియల్ కాదు ఇది, రైట్ అన్నా. సో ఎలా ఇష్యూ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ డిబెంచర్లు ఇష్యూ చేసింది అనుకోనన్నా, ఎంట్రీ అని రాస్తాం, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అని రాస్తాం, అంతేనా కదా. టు డిబెంచర్స్ అని రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్త్ సెకండరీ ఒక 1 lakh డిబెంచర్లు ఇష్యూ చేసిందని, ఓకేనా. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాకు డబ్బులు ఇస్తుందా బ్యాంకర్? ఏమో మహాలక్ష్మి, నాకు డబ్బులు ఇస్తుందా బ్యాంకర్? బ్యాంక్ డిబెంచర్ సెక్యూరిటీ కింద నేను ఇచ్చాను, కంపెనీ బ్యాంక్ ఇచ్చింది, నాకు 1 lakh డబ్బులు ఇస్తుందా బ్యాంకు? ఎందుకు ఇస్తుంది? నాకు అప్పు 1 lakh ఇచ్చిందన్నా, 1 lakh సెక్యూరిటీ కింద నేను డిబెంచర్ ఇష్యూ చేస్తే నాకు మళ్ళీ డబ్బులు ఇవ్వదు, నాకు అర్థమవుతున్నా. సో కాబట్టి నాకు క్యాష్ ఆర్ బ్యాంక్ డబ్బులు రావు, లోన్ వస్తుంది. నేను లోన్ గురించి మాట్లాడట్లేదు, డిబెంచర్ 1 lakh ఇస్తుందా అంటే ఇవ్వదు. మరి ఈ డిబెంచర్లు ఎందుకు ఇష్యూ చేసింది కంపెనీ? ద రీజన్ ఈజ్ కొల్లెటరల్ సెక్యూరిటీ. ఏమవుతుందంటే చాలా జాగ్రత్తగా నేను ఏం మాట్లాడుతున్నాను, ఒకవేళ 1 lakh పే చేయాల్సిన డేట్ వచ్చేసింది, ఆ డేట్ నా డ్యూ డేట్ అంటాం దాన్ని, డ్యూ డేట్ నా బ్యాంకర్ వచ్చి కంపెనీని 1 lakh పే చేయమని అడిగాను నాకు. కంపెనీ దగ్గర డబ్బులు లేవు, కంపెనీ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏం చేస్తుంది బ్యాంకు? వెంటనే అమ్మ శ్రీలక్ష్మి, ఫస్ట్ బ్యాంక్ ఏం చేసే అవకాశం ఉంది వెంటనే కంపెనీ ఇవ్వనంటే? ఉన్నావా శ్రీలక్ష్మి? చెప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh బ్యాంక్ లోన్ తీసుకున్నాం, డ్యూ డేట్ వచ్చి బ్యాంకర్ డబ్బులు ఇవ్వమని కంపెనీని అడిగాడు, కంపెనీ నా దగ్గర డబ్బులు లేవంది. ఇప్పుడు బ్యాంక్ ఫస్ట్ ఏం చేస్తుంది? డిబెంచర్స్ ఉన్నాయి కదా సార్ వాళ్ళ దగ్గర, కాదు, ఫస్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అమ్మేస్తుంది, ఇది ప్రైమరీ కదా. ల్యాండ్ అండ్ బిల్డింగ్ నుంచి రీపే చేస్తుంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత రీపే చేయగలరు? మా అయితే 80,000 అంతే కదా. మాక్సిమం ఎంత ఉంది వర్త్? 80 కదా ఉంది. సో కంపెనీ బ్యాంక్ 80,000 రీపే చేసింది అనుకో, ఇంకా ఎంత ఉంటుంది బ్యాలెన్స్ బ్యాంక్ పే చేయాల్సింది? 20,000. మరి 20,000 బ్యాంక్ కి డబ్బులు ఎలా వస్తాయంటే, బ్యాంక్ వెంటనే ఏం చేస్తుందంటే అప్పుడు ఏవైతే సెక్యూరిటీ కింద డిబెంచర్లు ఇష్యూ చేసిందో వీటికి పవర్ వస్తుంది. అప్పటిదాకా ఈ డిబెంచర్స్ కి అసలు పవరే ఉండదు. బ్యాంకర్ చేతిలో ఉన్న ఈ డిబెంచర్స్ కి అసలు పవరే ఉండదు. ఈ డిబెంచర్స్ కి ఎప్పుడు పవర్ వస్తుందన్న అంటే, నిజంగా ఈ బ్యాంకర్ కి ఇవి డిబెంచర్స్ అంటే కంపెనీ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిన డిబెంచర్స్ అనే పవర్ ఎప్పుడు వస్తుంది అంటే, ఓన్లీ వెన్ ద అమౌంట్ ఈస్ నాట్ పేడ్ టు ది బ్యాంకర్. కంపెనీ బ్యాంక్ కి డబ్బులు పే చేయకపోతే అప్పుడు బ్యాంక్ కి పవర్ వచ్చేస్తుంది అన్న. ఏ పవర్? డిబెంచర్స్ రూపంలో కలెక్ట్ చేసుకునే పవర్. అది కూడా ఎంతవరకు కలెక్ట్ చేయగలదు? 1 lakh వర్త్ వరకు మాత్రమే కలెక్ట్ చేయగలదు. అలా అని చెప్పి 1 lakh అడగడానికి లేదు, ఎందుకంటే మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 20 ఉంది. సో 20 మాత్రమే అడుగుతుంది, డిబెంచర్స్ రూపంలో అడుగుతుంది. ఈ డిబెంచర్స్ ఎప్పుడు యాక్టివ్ లోకి వస్తాయి?
ఓన్లీ వెన్ ద లోన్ పేయబుల్ టు ది బ్యాంకర్ ఈస్ నాట్ పెయిడ్. అది కాకుండా కంపెనీ పే చేసింది అనుకున్నా అసలు డిబెంచర్స్ యొక్క పవరే ఉండదు. అందుకనే కొల్లేటరల్ సెక్యూరిటీ కింద ఎప్పుడైనా డిబెంచర్ ఇష్యూ చేస్తే వాటికి ఎంట్రీ ఉండదు, అసలు నో ఎంట్రీ. లేదు నువ్వు ఎంట్రీ రాయాలి అనుకుంటే డెబిట్ లో డబ్బులు రావు కాబట్టి సో ఇంకొక పేరు రాసిన డిబెంచర్ సస్పెన్స్ అనే ఒక పేరు కూడా రాయించాను. డిబెంచర్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్స్ 1 lakh రాయొచ్చు. సో దీని అర్థం కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో ఇట్స్ డిబెంచర్స్ ఉంటాయి 1 lakh, అలాగే ఇట్స్ డిబెంచర్ సస్పెన్స్ అనే అకౌంట్ 1 lakh ఉంటుందని దీని అర్థం బ్యాలెన్స్ షీట్ లో అసలు లేనట్టే కదా. అంటే నేను నిజంగా డిబెంచర్లు ఇష్యూ చేసినా అది డిబెంచర్స్ కావు, అవి డిబెంచర్స్ కింద ఎప్పుడు మారుతాయి? బ్యాంక్ కి కంపెనీ డబ్బులు పే చేయకపోతే మాత్రమే డిబెంచర్స్ కింద మారుతాయి. అప్పటిదాకా అసలు అవి డిబెంచర్స్ అనే పవర్ లోకి రావు. ఒక కాన్సెప్ట్ అర్థమైందా? సో ద ఎంట్రీ ఫర్ డిబెంచర్స్ ఇష్యూడ్ యాజ్ ఎ కొలేటరల్ సెక్యూరిటీ ఈజ్ రికార్డెడ్ ఇన్ 2 ways. 1, నాట్ ఎట్ ఆల్ రైటింగ్ ఎనీ ఎంట్రీ, అసలు ఎంట్రీ రాయకపోవడం. ఒకవేళ రాస్తే కనుక బోత్ సైడ్స్ బ్యాలెన్స్ షీట్ లో రాయాలి. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ రాయాలి, అసెట్ రాయాలి. బట్ దానికి వర్త్ ఉండదు నాన్న. లైబిలిటీ డిబెంచర్స్ అయితే అసెట్ కి ఏమని పెడతాం? సస్పెన్స్ అనే పేరు పెట్టుకుంటాం నాన్న. ఈ ఎంట్రీ ఏమవుతుందన్న మళ్ళీ వన్స్ బ్యాంక్ లోన్ రీపే చేస్తాను అనుకో, నాన్న, దెన్ ఎంట్రీని ఏం చేయాలి? రివర్స్ చేసేయాలి. ఎంట్రీ రివర్స్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది? మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎంట్రీ రాయాలని కోరిక ఉంటే ఎంట్రీ రాయాలి, కానీ దీని ఎంట్రీకి ఎఫెక్ట్ 0. ఎందుకంటే డిబెంచర్ సస్పెన్స్ అనే ఒక అసెట్ క్రియేట్ అయింది, దీనికి వాల్యూ 0, డిబెంచర్ వాల్యూ 0. ఈ డిబెంచర్స్ ఎప్పుడు వర్తబుల్ అవుతాయంటే ఓన్లీ వెన్ ద బ్యాంకర్ హాస్ నాట్ బీన్ పెయిడ్. అప్పటిదాకా బ్యాంక్ ఈ డిబెంచర్స్ అనే పేరు డిబెంచర్ సస్పెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. వన్స్ బ్యాంక్ లోన్ రీపే చేసింది అనుకో కంపెనీ, ఈ ఎంట్రీని రివర్స్ చేస్తాం. దట్ దిస్ ఈస్ ద డిబెంచర్స్ ఇష్యూడ్ యాజ్ ఏ కొలేటరల్ సెక్యూరిటీ. ఎనీ డౌట్స్? సార్ పే చేయకపోతే ఎంట్రీ ఉండదా సార్? ఇంకా పే చేయకపోతే అంటే ఏం పే చేయకపోతే? అదే సార్, లోన్ పే చేయకపోతే కంపెనీ లోన్ పే చేయలేదు అనుకున్నా, అప్పుడు వీడికి పవర్ వచ్చేస్తాయి. ఏ పవర్ వస్తుంది? డిబెంచర్ హోల్డర్ కింద మారిపోతాడు. ముందు 80,000 లో ఎంత వస్తుందో చూసుకుంటాడు. ఈ 80,000 ని అసెట్ ని అమ్మేస్తే 80,000 వచ్చింది అనుకో, వీడు తీసేసుకుంటాడు. ఇంకా 20,000 కావాలి కదా. ఈ 20,000 కోసం డిబెంచర్ హోల్డర్ కింద అప్లికేషన్ పెట్టుకుంటాడు. నాకు కంపెనీ రీపే చేయలేదు అని చెప్పి డిబెంచర్ హోల్డర్ అయిపోతారు. అంటే పవర్ వచ్చేస్తుంది. వీడి కంపెనీలో బ్యాంకర్ డిబెంచర్ హోల్డర్ అయిపోతారు. మా వాళ్ళు డిబెంచర్ కింద అయిపోతాడు సార్ పే చేయకపోతే. ఆ 20,000 అమౌంట్ కి డిబెంచర్ కింద అయిపోతాడు. మిగిలిన 80,000 ని క్యాన్సిల్ చేస్తాం. ఓకే అది ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్ ఉంటే అడగాలి. సో మరి దీంతో ద కాన్సెప్ట్ ఆఫ్ డిబెంచర్స్ ఈజ్ ఓవర్. సో అందరూ చేయాల్సిన పని అప్రాక్సిమేట్ గా మనకి 4 ఇల్లిస్ట్రేషన్స్ అయితే కనుక అప్రాక్సిమేట్ గా 13 ఇల్లిస్ట్రేషన్స్ ఉన్నాయి. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో 4 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. అందరూ అన్ని ఇప్పుడు చేయాలి. సో ఇప్పుడు టైము 11:30 అవుతుంది నాన్న.